ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మన మాట్లాడుకునే అంశము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17 నుంచి 18 వచనాలు కానీ చూసుకున్నట్లయితే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం మాత్రమే చదవండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము అని ఇక్కడ భక్తుడైన పౌలు గారు సెలవిస్తున్నాడు. అటు రీతిగానే నెరవేర్పుగా యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. అయితే నేను మీతో సత్యమును చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకి పంపుదును అని ఇక్కడ సెలవిస్తున్నాడు. అక్కడేమో భక్తుడైన పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, మేము ఏం చెప్తున్నాడు? అపోస్తలులకు 2వ కొరింథీ 4వ అధ్యాయం 17వ వచనంలో ఏంటంటే, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని మాత్రమే చూస్తున్నాము అని చెప్తున్నాడు. నిదానించి చూస్తున్నామని ఇక్కడ సెలవిస్తున్నాడు. కానీ ఇక్కడ ప్రభువు వారు ఏం చెప్తున్నారంటే, నేను సత్యమునే పలుకుతున్నాను, నేను వెళ్ళటం మీకు మంచిది, నేను వెళ్ళి మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపుతాను, ఆయన వచ్చి ఏం చేస్తాడని చెప్తున్నాడు. ఏం చెప్తాడని 7వ వచనం చూడండి. అయితే నేను మీతో సత్యము చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుతానని ఇక్కడ సెలవిస్తున్నాడు. ఎవరు ప్రభువు వారు ఎవరి గురించి చెప్తున్నాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆయనేమో అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నామని భక్తుడైన పౌలు గారు చెప్తుంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు ఎవరి గురించి చెప్తున్నాడంటే ఆదరణకర్త గురించి చెప్తున్నాడు. ఎవరి ఆదరణకర్త, ఎలా ఉంటాడు, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు ఈ ఆదరణకర్త అనేది మనం దాన్ని చూసుకున్నట్లయితే, ఇక్కడ మనము క్రైస్తవ ఆధ్యాత్మిక పాఠాలు ఏం చెప్తాయంటే, క్రైస్తవ ఆధ్యాత్మిక పాఠాలు దేవుణ్ణి 3 రకాలుగా చెప్తాయి. క్రైస్తవ తత్వం ఫిలాసఫీ ఏం చెప్తుందంటే, దేవుడు 3 రకాలుగా ఉన్నాడని చెప్తుంది. ఒకళ్ళు తండ్రిగా ఉన్నారని చెప్తుంది, ఇంకొకళ్ళు కుమారుడుగా ఉన్నారని చెప్తుంది, తర్వాత ఇంకొకళ్ళు పరిశుద్ధాత్మ దేవుడిగా ఉన్నారని ఇక్కడ సెలవిస్తున్నారు. సో అంటే మీకు ఆ నిర్గమకాండంలో ఏం చెప్తున్నాడు? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, నేను అద్వితీయుడైన దేవుణ్ణి, నాలాంటి వ్యక్తి ఇంకొక ఆయన లేడు, కాబట్టి నేను సృష్టికర్తని, నేను మిమ్మల్ని సృజించిన వ్యక్తిని, కాబట్టి మీరు నన్ను మాత్రమే ఏం చేయాలి, ఆరాధించాలని అక్కడ మోషే భక్తుడి ద్వారా దేవుడు సెలవిస్తే, ఇక్కడ క్రైస్తవుతో ఏమేమి చెప్తుందంటే 3 రకాలుగా చెప్తున్నాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే 3 వ్యక్తుల్ని చెప్తుంది. కానీ ఇక్కడ విషయం ఏంది? ఒకళ్ళే ముగ్గులుగా కనపరచబడుతున్నారని మనం అర్థం చేసుకోవాలి. తండ్రి అయిన దేవుడే పరిశుద్ధాత్మగాను, తండ్రి అయిన దేవుడే కుమారునిగాను వ్యక్తపరుస్తున్నాడు. అయితే ఇక్కడ తండ్రిని ఎలా చెప్పుకోవాలంటే, తండ్రి అని ఆయన దేనికి సాదృశ్యమై ఉన్నాడంటే, అన్నిటికీ మూల కారణం ఆయనే. ఈ లోకంలో, ఈ సృష్టిలో ఏమి జరుగుతున్నా ప్రతి ఒక్కటి ఆయన ద్వారా వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. తండ్రి అనే ఆయన ఏంటంటే అన్నిటికీ మూలమైన వ్యక్తి మరియు పోషకుడు. ఆయన మనల్ని పోషిస్తున్న దేవుడు సర్వవ్యాప్తిలో ఉంటాడు అంటాడు. సర్వవ్యాప్తిలో ఉంటాడు. నిజమైన వ్యక్తి అనగా కాదు, క్షయమైన వాడు కాదు. నిజము సర్వవ్యాప్తిలో ఉన్నవాడు, తర్వాత క్షయమైన వాడు కాడు. ఆయన లాంటి వ్యక్తి మరొక వ్యక్తి లేడు. ఈ గుణాలన్నీ కలిగిన వ్యక్తిని ఏమంటారంటే తండ్రి అంటారు.
కాబట్టి ఈ తండ్రి అయిన వ్యక్తి సర్వమానికి, ఈ విశ్వంలో జరిగిన ప్రతి కార్యానికి ఆద్యుడు ఎవరు అంటే ఈ తండ్రి అయిన వ్యక్తి అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత కుమారుడు ఎవరు అనేది మనం చూసుకున్నట్లయితే అన్నిటికీ మూలమైన వ్యక్తి ఒక మానవుడిగా వచ్చినప్పుడు, అన్నిటికీ మూలమైన వ్యక్తి ఒక మానవుడిగా అవతరించి పరిపూర్ణ జీవితాన్ని అనుభవించి పరిపూర్ణ జీవితాన్ని గడిపి పాపాల కొరకు మరణించిన వాడు. ఎవరు పాపాల కొరకు? ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచరో, తండ్రి యందు విశ్వాసం ఉంచరో, ఆ తండ్రి యందు విశ్వాసము ఉంచని వారి యొక్క పాపాల కొరకు మరణించిన వ్యక్తే ఈ కుమారుడు. ఇంకా మూడో వ్యక్తి ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. మూడో వ్యక్తి పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు ఏంటంటే ఈ పరిశుద్ధాత్మ చేసే వ్యక్తి ఏంటంటే ఈయన దేవుళ్ళలో నుంచి వచ్చిన వ్యక్తి, కుమారుడు దేవుళ్ళ నుంచి వచ్చిన వ్యక్తి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు చురుకుగా ఉంటాడు, చురుకైన వ్యక్తిగా ఉంటాడు. అయితే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే దేవుడు సర్వవ్యాప్తిలో ఉంటాడని చెప్తున్నాం కదా, ఆ సర్వవ్యాప్తిలో ఉండడానికి కారణమైన వ్యక్తి ఎవరంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్ముడు దేవుడు అన్ని చోట్ల అందరిలోనూ అన్ని చోట్ల ఉంటాడని మనం ఎలా చెప్తామంటే ఆ శక్తి ఏదైతే ఉందో, దేవుడు శక్తి స్వరూపుడని మనం ఏదైతే చెప్తున్నామో ఆ శక్తి సర్వవ్యాప్తివి కావాలంటే ఈ పరిశుద్ధాత్మ అనేది మనకి సహాయపడుతుందన్నమాట. ఈ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ప్రతి చోట నివసిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ లేకపోతే దేవుడికి సర్వవ్యాప్తి అనేది లేదు. కాబట్టి ఒక్కళ్ళలో నుంచే ఏదైతే మూలమైన వ్యక్తి ఉన్నాడో ఆ మూలమైన వ్యక్తిలో నుంచి వచ్చిన ఈ ఇద్దరు వ్యక్తులే ఎవరంటే కుమారుడు, పరిశుద్ధాత్మ. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నారు? నేను వెళ్ళుట మీకు మంచిది, నేను వెళ్ళి మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపుతానని చెప్తున్నాడు. నేను వెళ్ళి మీ కొరకు ఆయన ఆదరణకర్తను పంపుతానన్నాడు. ఈ ఆదరణకర్త ఎవరు అన్నది మనం చూసుకోవాలి. ఈ ఆదరణకర్త యేసుక్రీస్తు ప్రభువు వారు పంపుతారన్న ఆదరణకర్త ఎవరు అంటే అటు పాత నిబంధనలో కూడా ఉన్నాడు, పాత నిబంధన గ్రంథంలో కూడా ఈ ఆదరణకర్త ఉన్నాడు. సో అయితే ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఆదరణకర్త ఎలా అర్థం చేసుకోవాలి, ఈ పరిశుద్ధాత్ముని దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలంటే మనము ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం కానీ చూసినట్లయితే, దేవుడు తండ్రి దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు ఏమయ్యాడంట? జీవాత్మ అయ్యాడు అని ఇక్కడ చెప్తున్నాడు. జీవాత్మ అంటే ఇప్పుడు జీవాన్ని కలుగజేసే ఆత్మ, మట్టికి జీవాన్ని కలుగజేసే ఆత్మని ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఏమి ఊదాడంట? నరుడి నాసికారంధ్రంలోకి జీవవాయువుని ఊదాడు. ఇప్పుడు ఈ జీవవాయువుని ఈ మట్టి తీసుకొని ఏమైందంటే జీవాత్మ కలిగిన ఒక శరీరముగా మారిపోయింది. సో ఈయన ఆ పరిశుద్ధాత్మ దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనిషిలో ఉన్నాడు. కొరింథీ గ్రంథంలో ఏం చెప్తున్నాడు? మీ హృదయాలు దేవుడు నివసించు ఆలయమని చెప్తాడు. మీ హృదయాల్లో దేవుడు నివసించు ఆలయము. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ ఎక్కడున్నారు? ఇప్పుడు శక్తి తండ్రి ద్వారా ఏదైతే సృష్టికి మూల కారణమైనది ఏదైతే ఉందో ఆ మూల కారణమైన దాంట్లో నుంచి, ఆ వ్యక్తిలో నుంచి ఇప్పుడు ఒక వాయువుని ఊదినప్పుడు నరుడు మట్టి ఏమైందంటే జీవాత్మగా మారిపోయాడు, జీవించు ఆత్మగా మారిపోయాడు అని ఇక్కడ మనకు సెలవిస్తుంది. అనగా ఇప్పుడు ఈ మనిషిలో ఉన్నది ఎవరంటే ఎవరు? దేవుని యొక్క ఆత్మ. ఆ ఆత్మే ఈ పరిశుద్ధాత్మ
దేవుడు. అదేవిధంగా మనకి ఇంకో రెఫరెన్స్ కానీ చూసుకున్నట్లయితే చూడండి, 2 కొరింథీ 3:17 కానీ చూసుకున్నట్లయితే 2 కొరింథీ ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రం ఉంటుందంట. ప్రభు చాలమ్మ, ప్రభువే ఆత్మ. ఏ ప్రభు? మనం ఎవరినైతే తండ్రిగా ఆరాధిస్తున్నాం, ఈ సర్వానికి ఈ సృష్టికి మూల కారణమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారనుకుంటున్నామో ఆయనే ఈ ఆత్మ అని చెప్తుంది. ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? సర్వ సృష్టికి మూల కారణమైన వ్యక్తి నుంచి వచ్చింది. ఆ వ్యక్తి ద్వారా వచ్చిన ఆత్మే ఈ పరిశుద్ధాత్మ దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ లేకపోతే దేవుడు సర్వవ్యాప్తమి అవడు. సర్వము ప్రతి వ్యక్తిలోనూ ప్రతి చోట ఎలా ఉంటాడంటే అది రావడానికి, సర్వవ్యాప్తిలోకి దేవుడు రావడానికి మూల కారణం ఎవరంటే ఆయనలో నుంచి వచ్చిన పరిశుద్ధాత్మ. ఆయనలో నుంచి వచ్చిన పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే మనకి జీవాన్ని కలుగజేస్తుంది. మనలో ఆత్మని, దేవుని యొక్క ఆత్మని నింపుతుంది. ఈ దేవుని యొక్క ఆత్మని నింపుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇదే విషయం ఈ పరిశుద్ధాత్మ పాత నిబంధన గ్రంథంలో కూడా ఉన్నాడు. ఎక్కడున్నాడు? నిర్గమకాండం 3:2 దాన్ని చూసిన ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతన్ని చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే అది ఎందుకు కాలిపోలేదు ఆ తట్టుకెళ్ళి చూద్దాం అనుకొని ఆ తట్టుకెళ్ళాడంట. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఒక పొద నడిమి అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. ఎవరు ఈ దూత? యెహోవా దూత ఎవరు? ఎలా వచ్చింది? దేవుడు ఎక్కడుండాలి? అక్కడుండాలి, పరలోక రాజ్యంలో ఉండాలి. ఆయన సర్వవ్యాప్తికి ఆయన ఏముంది? ఆయనలో శక్తి ఉంది. ఆ శక్తిని ఏం చేయాలంటే సర్వవ్యాప్తం చేయడానికి ఆయనలో నుంచి ఒక ప్రభావం బయలుదేరి వస్తుంది. ఆ ప్రభావమే ఎవరంటే ఈ దేవుణ్ణి ప్రతి చోట నిలవబెట్టే ఆత్మ. ప్రతి చోట సర్వవ్యాప్తము చేయగలిగిన ఆత్మే ఈ యెహోవా దూత. ఈ యెహోవా దూత ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు మోషే దగ్గరికి వచ్చింది. మోషే దగ్గరికి వచ్చి మోషేతో మాట్లాడడానికి వచ్చారు. ఈ పరిశుద్ధాత్మ ఎక్కడికి వచ్చిందంటే మోషే దగ్గరికి వచ్చింది. ఏమని ఎలా వచ్చిందంటే అక్కడ ఒక పొద కనిపించింది. ఆ పొద ఏం చేస్తుందంటే అగ్ని వల్ల తగలబడుతున్నది, కానీ ఏంటంటే అగ్ని వల్ల మండుతుందంటే కానీ తగలబడుతుంది. కంపల్సరీ మొత్తము చెట్టలాగే ఉంది, మంట మాత్రం వస్తుంది. ఈయనెవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ దూత ఇక్కడ ఏం చేస్తుందంటే మోషేతో మాట్లాడుతుంది. మోషేతో మాట్లాడటానికి వచ్చింది. దేవుడు నీతో నాతో ఎప్పుడైనా సరే మాట్లాడాలనుకున్నప్పుడు ఆయన దూత అనే ఆయన ముందుగా బయలుదేరి వస్తాడు. ఆయన దూత ముందుగా బయలుదేరి వచ్చి ఆ దూత ద్వారా మాట్లాడతాడు. ఆ దూతే ఈ పరిశుద్ధాత్మదేవుడు. ఆ దూతే ఈ పరిశుద్ధాత్మదేవుడు. ఇంకో మాట కూడా చెప్తాడు చూడండి. అదే నిర్గమకాండము 23:21-22 కానీ చూసినట్లయితే ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండండి. ఆయన మాట కంపల్సరీగా వినాలి మీరు. ఆయనకు కోపము రేపవద్దు. మీ అతిక్రమలు ఆయన పరిహరింపడు. నా నామము ఆయన. ఇప్పుడు ఎవరికి ఉన్నది? దేవుడు చెప్తే ఎవరికి ఉన్నది? మీకు ఒక దూతను పంపుతున్నాను, నాలో నుంచి ఆయన వస్తాడు. నాలో నుంచి వచ్చిన ఈ దూత మీకు ముందుగా నడుస్తుంది. ఆయనకి ఏం చేయొద్దని చెప్తున్నాడు? ఏం చేయొద్దని చెప్తున్నాడు? కోపం రేపవద్దు. ఆయన మాట, ఆయన ఏది చెప్తే ఆయన వినండి. కాబట్టి మీరు ఆయన కానీ కోపం రేపితే మీరు శిక్షకి గురి కాబడతారు. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ ఇప్పుడు దూతగా వస్తుంది నీ ముందుకి, నా ముందుకి, మోషే ముందుకి, ఇజ్రాయేల్ ప్రజల ముందుకి. దేవుని పరిశుద్ధాత్మ ఎలా వస్తుందంటే ఒక దూతగా వస్తుంది.
దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు ఆయనకి కోపము రేపవద్దు, నా నామమే ఆయనకున్నది. పరిశుద్ధ దేవునికి ఏ నామము ఉందో యెహోవా అనే నామము ఆయనకున్నది. దేవుని మనం ఏ పేరుతో పిలుస్తారంటే ఇజ్రాయెల్ ప్రజలు యెహోవా, YHWH ఆ పేరుని యెహోవా అంటారు. దేవుని నామాన్ని అనవసరంగా మనం ఉచ్చరింపకూడదు. కాబట్టి వాళ్ళు ఆ పేరుని పలకాలన్నా భయపడతారు. తప్పులు కూడా పలకూడదు అంట దేవుని నామాన్ని. ఎప్పుడు కూడా తప్పులు పలకకుండా పలకాలి. అందువల్ల ఎక్కడ తప్పులు పలుకుతారని ఏం చేస్తారంటే యెహోవా YHWH అనే ఈ వర్డ్ని టెట్రాగ్రామ్ అనే వర్డ్ని ఏం చేశారంటే యెహోవాగా మార్చబడ్డారు. యెహోవాగా ఆ ఇజ్రాయెల్ ప్రజలు మార్చుకొని యెహోవా దేవుడే మా దేవుడని చెప్తాడు. ఇప్పుడు యెహోవా నామము మనకి శక్తి స్వరూపుడైన దేవుడు యెహోవాగా పిలువబడ్డాడు. నా నామమే ఆయనకున్నది. మీకు కొరకు నేను ఒక దూతను పంపుతున్నాను. ఆ దూత మీకు ముందుగా నడుస్తుంది. ఆయనకి కోపం రేపవద్దు, ఆయన విసిగించవద్దు. ఆయన ఏది చెబితే అదే మీరు చేయాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నా నామమే ఆ నామము, ఆయన నామము. ఆయనకి నా పేరు ఉన్నది, కాబట్టి మీరు ఆయన మాట వినండి అని ఇక్కడ ప్రభువు వారు సెలవిస్తున్నాడు. అంటే పాత నిబంధన గ్రంథంలో యెహోవా అది ఏదైతే మనం శక్తిగా ఆరాధిస్తున్నామో, దేవుణ్ణి శక్తిగా ఆరాధిస్తున్నామో, ఆ శక్తిలో నుంచి వచ్చిన ఒక ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ ఇప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే ఇజ్రాయెల్ ప్రజలకి ఒక దూతగా కనిపిస్తుంది. మోషే దగ్గరికి వచ్చాడు, ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వచ్చాడు, ఇజ్రాయెల్ ప్రజలను నడిపించాడు, ముందుండి నడిపించాడు. తర్వాత ఒకవేళ బాధ కలిగినప్పుడు వెనకుండి కూడా నడిపించిన ఆత్మ ఏదన్నా ఉన్నట్టే యెహోవా దేవుని మన సృష్టికర్తకి ఆరాధ్యం దైవము ఏదైతే ఉన్నదో ఆ దైవంలో నుంచి వచ్చిన ఆత్మే ఈ పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కనిపిస్తున్నాడంటే మనకు ఇక్కడ ఒక దూతగా కనిపిస్తున్నాడు. ఇది సంగతి. తర్వాత ఇంకొక ఆయన కూడా ఈ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 63:9 కానీ చూసినట్లయితే వారి యావత్ బాధలో ఆయన బాధనుందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించండి. వారి యొక్క ప్రతి బాధలో ఏముందంట? ఆయన బాధనుందాడు. ఎవరు బాధనుందారు ఇక్కడ? యెషయా భక్తుడు ఎవరు గురించి చెప్తున్నాడు? యెహోవా దూత గురించి చెప్తున్నాడు. తనలో నుంచి బయలుదేరి బయటకు వచ్చిన ఆత్మ గురించి చెప్తున్నాడు. తనలో నుంచి బయలుదేరి బయటకు వచ్చిన ఆత్మ గురించి. మీరు బాధపడితే ఆయన బాధపడ్డాడు. నువ్వు ఎండలో నడిస్తే ఆయన కూడా ఎండలో నడిచాడు. నువ్వు గుడారాల్లో నివసిస్తే ఆయన కూడా గుడారాల్లో నివసించాడు. నువ్వు అరణ్యంలో ఉన్నప్పుడు, నువ్వు నీళ్ళు లేక బాధపడుతున్నప్పుడు ఆయన కూడా బాధపడ్డాడు నీ బాధలను చూసి. కానీ నువ్వేం చేశావు? నీ బాధలని వెళ్ళగక్కావు. దేవుడి మీద అక్కసు వెళ్ళగక్కావు. ఆ ఆత్మను నువ్వు గ్రహింపలేదు. దేవుడు మాతో నడుస్తున్నాడన్న ఒక అనుభవాన్ని, దేవుడు మాతో నడుస్తున్నాడన్న అనుభవాన్ని వాళ్ళు గ్రహింపలేక ఏం చేశారంటే దేవుని మీద సనుగుకొనటం మొదలుపెట్టారు. అక్కడ దేవుడు ఏం చెప్పాడు? మోషేకి, నువ్వు వెళ్ళు, వాళ్ళని తీసుకొని రా, నీతో నేను ఉంటా. తెచ్చే కార్యములు చేసేది నువ్వేమో కానీ, ఏదైతే నేను చెప్పిన కార్యాలు ఆయనకి ఫరోకి నువ్వు చెప్తావేమో కానీ, ఆ కార్యాలకి అన్నిటికీ మూలమైన వ్యక్తిని నేనే. ఆ కార్యములు చేసేవాడిని నేనే. తెగుళ్ళు రప్పించేది నేనే, నువ్వు కాదు. నిన్ను నడిపిస్తున్న దేవుడేనని నేనే. ఆ దేవుడే ఈ పరిశుద్ధాత్మ దూత. నిన్ను నడిపించేది, నన్ను నడిపించేది, మోషేని నడిపించేది, పౌలు గారిని నడిపించేది, వీళ్ళందరినీ నడిపించేది ఎవరంటే దేవుడిలో నుంచి బయటకు వచ్చిన వెడలిన పరిశుద్ధాత్మ దేవుడు.
అందువల్ల ఆయన చాలా చురుకుగా ఉంటాడు. నీకన్నా నాకన్నా అందరికన్నా దేవుడు నీ సర్వవ్యాప్తిలోకి తీసుకొచ్చే వ్యక్తి ఎవరనంటే, నీలో ఉంచాలన్నా, నాలో ఉంచాలన్నా, ఎక్కడ ఉంచాలన్నా, ఆలయంలో ఉంచాలన్నా, వస్తువులో ఉంచాలన్నా, దేంట్లోనో ఉంచాలన్నా, ఒక శక్తిలో నుంచి ఒక ఆత్మ అనేది బయలుదేరుతుంది. ఆ ఆత్మే ఏం చేస్తుందంటే నిన్ను నన్ను అందరినీ నడిపిస్తూ ఉంటుంది. ఆనాడు పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి కనాను దేశంలోకి నడిపించిన ఆత్మ పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ లేకపోతే వాళ్ళు నడవలేదు. వాళ్ళు ఆ విషయాన్ని గ్రహించలా. మాకు నీళ్ళు కావాలి, మాకు అన్నం కావాలి, భోజనం లేదు, మాంసం లేదు అని మోషే మీద సరుగుతుంది. మోషేని నడిపిస్తున్న వ్యక్తి ఎవరు? యెహోవా దూత. నిర్గమకాండము ఇప్పుడే చదివారు 23-21. నేను మీకు ఒక దూతను పంపుతున్నాను, ఆయనకి ఏం చేయొద్దన్నాడు? కోపము రేపవద్దు. ఆయన ఏది చెప్తే అది వినండి. ఆయన ఏది చెబితే అది వినండి. ఒకవేళ కోపం రేగితే ఆయనకి కోపం వచ్చిందంటే మిమ్మల్ని శిక్షిస్తాడు. కాబట్టి ఆయన మాట వినండి అయ్యా అని మోషేకి దేవుడు చెప్పి పంపితే, వీళ్ళు దేవుడు మాతో ఉన్నాడన్న భావాన్ని మర్చిపోయి, ఈ గ్రహింపు లేదు ఈ మానవ జీవితానికి, ఈ భ్రష్ట మనుషులకి గ్రహింపు లేక ఏం చేశారంటే దేవుడి మీద సనుగు కొనడం మొదలుపెట్టారు. దేవుడు మా మధ్య నివసిస్తున్నాడు, మేము ఎడారిలో ఉన్నప్పుడు ఎడారిలో ఉన్నాడు, ఎడారిలో మాకు నీళ్లు లేనప్పుడు ఆయన ద్వారా మాకు నీళ్లు వచ్చినాయి. మేము ఎక్కడైతే నివసిస్తున్నామో అక్కడ ఉన్నాడు. ఈ విషయాన్ని ఇప్పుడు యెషయా భక్తుడు చెప్తాడు. యెషయా భక్తుడు 63:9 ఏంటి? వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షణ. ఏ ఊరు సన్నిధి దూత? ఆయన సన్నిధి. శక్తి రూపమైన దేవుని యొక్క సన్నిధి దూత ఇప్పుడు ఎవరిని రక్షించిందంట? ఇజ్రాయేలు ప్రజలను రక్షించి, మిమ్మల్ని దరిద్రులారా అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది ఎవర్రా అంటే యెహోవా పంపిన దూత. మీరు బాధ నొందితే ఆయన బాధ నొంది, మీకు దాహం వేస్తే ఆయన కూడా దాహం వేసి, పగలు మేఘస్తంభంగాను రాత్రిపూట అగ్నిస్తంభంగాను నడిపించిన దేవుడు ఎవరంటే యెహోవా దేవుడు పంపిన, శక్తిలో నుంచి బయలుదేరి వచ్చిన ఈ పరిశుద్ధాత్మ దేవుడని మీరు గ్రహింపుకున్నారు. కాబట్టి ఆ విషయం మీకు తెలిసినట్లయితే వీళ్ళు ఇంతసేపు దేవుని సన్నిధిలో సనుగుకున్నారు అని యెషయా భక్తుల ద్వారా సెలవిస్తున్నారు. దేవుడి దగ్గర నుంచి ఒక ఆత్మ బయలుదేరి బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ ఆత్మే దేవుణ్ణి అందరిలో ఉంచుతుంది. నీలో నాలో అందరిలో. ఈ ఆలయంలో దేవుడు ఉన్నాడని నువ్వు తలపిస్తే ఇక్కడ ఉన్నట్టు, నాలో దేవుడు నివసిస్తున్నారంటే దేవుడి నుంచి బయలుదేరిన ఆత్మ నీలో నివసిస్తుంది. కొరింథీయుల పత్రిక అదే చెప్తాడు. 2 కొరింథీయులు 3:7. ప్రభు ఏందంటమ్మా చూడండి ఒకసారి 2 కొరింథీ 3:17. ప్రభు యొక్క ఆత్మే. ప్రభు ఎవరు? ఈ లోకాన్ని సృజించిన వ్యక్తి. ప్రభు యొక్క ఆత్మ అని ఆయన చెప్తున్నాడు. ఇది అర్థం చేసుకోవాలి. మనకి బైబిలు నిజంగా మొత్తం రాస్తే, బైబిల్లో సంఘటనలన్నింటినీ కానీ రాస్తే నువ్వు నేను బైబిల్ మోసుకొని రాలేను. ఇప్పుడు ఈ బైబిల్ని నువ్వు నేను మోసుకొని రాలేను. ఒక సంఘటన చెప్తాడు, ఆ సంఘటనని మనకు అర్థం కాక అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఆ సంఘటన యొక్క మూలమేంది అన్నింటినీ కానీ అర్థం చేసుకుంటే కానీ దేవుడు అంటే ఏందన్నది నీకు నాకు తెలియదు. ఒక్క సంఘటన మాత్రమే చెప్తారు. ఈ 66వ గ్రంథం లేకపోతే యెషయా 63వ అధ్యాయం రాయడానికి గల కారణం ఒకటి ఉంది. 66వ అధ్యాయం రాయడానికి ఒక కారణం ఉంది. 65వ అధ్యాయం రాయడానికి ఒక కారణం ఉంది. 1వ అధ్యాయం రాయడానికి ఒక కారణం ఉంది. ఆదికాండం రాయడానికి ఒక కారణం ఉంది. ఆదికాండంలో జరిగిన సంఘటనల్ని కొంచెమే చెప్తాడు, కానీ ఫుల్గా చెప్పడు. దాని యొక్క మూలము ఏందో తెలిస్తే కానీ ఇక్కడ మనకి ఆ దేవుడు అంటే ఇలా ఉంటాడనేది మనకి అర్థం కాదు. కాబట్టి బైబిల్ సంఘటనలన్నింటినీ కానీ రాసుకొని వస్తే అప్పుడు కానీ మీకు బైబిల్ అర్థం కాదు. నేను చెప్పేది మీకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. చాలా ఏంటంటే బాగా ఎంతో ఎడ్యుకేటెడ్గా అయిన వాళ్ళకైతే కొంచెం అర్థం అవుతుంది. ఈ పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నాం, బాగా వెల్ ఎడ్యుకేటెడ్ అయినారు. ఎందుకంటే ఒక వ్యక్తిని ముగ్గురుగా చూపిస్తున్నారు. ఒకే వ్యక్తి ముగ్గురుగా వచ్చారు అంటే ఇప్పుడు ఈయనలో నుంచి 2 వచ్చారు. ఎవరు? కుమారుడు వచ్చారు,
పరిశుద్ధాత్ముడు. కుమారుడు ఎలా వచ్చాడు? పరిశుద్ధాత్మ అనే వ్యక్తి, దేవుళ్ళలో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఆ కన్యకైన మరియని ఆవహించినప్పుడు కుమారుడు కలిగాడని మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చారు ఇద్దరు? ఈయన వ్యక్తి అయితే, అన్నిటికీ మూల కారణమైన వ్యక్తి అయితే, ఆ మూల కారణంలో నుంచి వచ్చిన వ్యక్తి పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు వెళ్ళి కన్యకని ఆవహరించినప్పుడు మనకి కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించి జీవించి ఏం చేశాడంటే మన కొరకు, నీ కొరకు, నా కొరకు, మన పాపముల కొరకు మరణించాడు. ఎందుకు? మీలో ఉన్న జీవ ఆత్మని దేవుని దగ్గరికి తీసుకెళ్తాను. మీలో ఉన్న జీవ ఆత్మని దేవుని దగ్గరికి తీసుకెళ్ళటానికి ఈ పరిశుద్ధాత్మ పడే కష్టము మీకు తెలియదు. పరిశుద్ధాత్మ పడే కష్టము మీకు తెలియదు. శక్తి ఆడే ఉంది. ఆ శక్తిలో నుంచి పరిశుద్ధాత్మ వచ్చింది. దేవుణ్ణి నీలో నాలో ఈ ఆవరణంలో, ఆలయంలో ఉంచడానికి పరిశుద్ధాత్మ పడే తపన అంతా ఇంత కాదు. మీకు ఈ విషయాలు తెలియాలంటే ఇంకా బాగా చూద్దాం. పరిశుద్ధాత్మ ఏం చేస్తుందో చూద్దాం. పరిశుద్ధాత్మ ఏముందంటే సృష్టిలో పాల్గొంది. అంటే సృష్టిని తయారు విధానంలో పాల్గొంది. ఒకసారి చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం కానీ చూసుకున్నట్లయితే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుతుంది. ఎక్కడుంది ఇప్పుడు పరిశుద్ధాత్మ? ఎక్కడుందమ్మా? జలముల మీద ఉంది. అంటే సృష్టికి మూల కారణం అయిన ఈ పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎక్కడుందంటే జలముల మీద ఉంది. ఆ జలముల మీద అల్లాడుచుండగా అక్కడి నుంచి సృష్టి క్రమం అనేది ఆరంభమైంది. అంటే సృష్టి తయారీలో, ఈ లోకము తయారీలో పరిశుద్ధాత్మ పాల్గొంది. శక్తి ఆడే ఉంది. శక్తిలో నుంచి ఒక వ్యక్తి బయలుదేరాడు. ఆత్మరూపంలో ఒక వ్యక్తి బయలుదేరాడు. ఆ పరిశుద్ధాత్మ ఇప్పుడు భూమి జలముల మీద ఏం చేస్తుందంట? అల్లాడుచుండెను. అనగా సృష్టి క్రమములో, సృష్టి తయారీలో ఏం చేసిందంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు పాల్గొన్నాడని మనకు తెలియజేస్తుంది. ఇంకో విషయం చూడండి, యోబు గ్రంథము 26వ అధ్యాయం 13వ వచనంలో కానీ చూసినట్లయితే, ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము కలిగిందని ఇక్కడ యోబు భక్తుడు సెలవిస్తాడు. యోబు గ్రంథము 26వ అధ్యాయము 13వ వచనం కానీ చూసినట్లయితే, ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చింది. ఆయన వదిలిన ఊపిరి వల్లే ఇక్కడ ఏంటంటే ఆకాశ విశాలాలకు, ఆకాశానికి శూన్యానికి ఏం కలిగిందంట? అందం కలిగిందంటున్నాడు. కాబట్టి ఆ ఊపిరి వల్లే ఈ సృష్టి మొత్తానికి అందం వచ్చింది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంట? సృష్టిని కలుగజేశాడని మనం అర్థం చేసుకోవాలి. అక్కడేమో పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే జలముల మీద అల్లాడుతుందని చెప్తున్నాడు. యోబు భక్తుడు ఏం చెప్తున్నాడంటే ఆయన ఊపిరి వల్ల ఆకాశ విశాలములకు ఏం కలిగిందంట? అందము కలిగింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశ విశాలానికి ఏం చేశాడంటే అందం కలుగజేశాడని చెప్తున్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ వల్ల మనకి ఈ సృష్టి క్రమం అనేది జరిగిందని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇదొకటి, సృష్టిలో పాల్గొన్నది దేవుడు ఎలా ఉన్నాడంటే పరిశుద్ధాత్మగా మనకి బయటకు వచ్చాడని ఫస్ట్ చెప్పాను. తర్వాత ఈ పరిశుద్ధాత్మ సృష్టిని కలుగజేసిందని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత చూడండి, పాత నిబంధన గ్రంథంలో ఈ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఎవరు నడిపింపబడ్డారు అన్నది మనం చూద్దాము. ఒకసారి సంఖ్యాకాండము 27వ అధ్యాయం 18వ వచనం కానీ చూసినట్లయితే, మరియు మోషేతో ఎట్లానే నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. ఎవరి ఆత్మను పొందాడు? ఇప్పుడు ఏదైతే దేవుళ్ళలో నుంచి మన శక్తిలో నుంచి ఒక ఆత్మ బయలుదేరి వచ్చిందన్నామో ఆ ఆత్మ ఈయన యెహోషువ పొందాడంట.
పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న వ్యక్తి ఏం చేస్తాడంటే దేవుని ప్రకారం, దేవుని ఆలోచనల ప్రకారం ఏం చేస్తాడంటే నడిపింపబడతాడు. దేవుని ఆలోచనలు లేకపోతే, దేవుని ఆలోచనలు ఉండాలంటే నీలో ఖచ్చితంగా ఏముండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలి. ఆయన ఆత్మని ఎవడైతే పొందుకుంటాడో వాడు దేవుని ఆలోచనలకి, ఆజ్ఞలకు అనుగుణంగా ఏం చేస్తాడంటే నడిపింపబడతాడు. కాబట్టి నూను కుమారుడైన యెహోషువ ఇక్కడ ఏం చేశాడంట? పరిశుద్ధాత్మని పొందుకున్నాడు. ఇక్కడ సెలవిస్తాడు, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. నీవైనా సరే, నేనైనా సరే నడిపింపబడాలంటే, దేవుని శక్తిని తెలుసుకోవాలంటే, దేవుని ఆజ్ఞలను తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే నువ్వు మొట్టమొదటిగా ఆ శక్తిలోంచి బయలుదేరి వచ్చిన ఆత్మని పొందుకోవాలి. ఆత్మను పొందుకోకపోతే దేవుని నడిపింపు అనేది నీకు అర్థం కాదు. దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ఎలా నడిపిస్తున్నాడు దేవుడు? నువ్వు దేవుని ఆత్మని పొందుకోవాలి. దేవుళ్ళలో నుంచి వచ్చిన పరిశుద్ధాత్మని నువ్వు పొందుకున్నప్పుడు అప్పుడు దేవుని మార్గాల్లో, దేవుని కట్టడాల్లో నువ్వు నడిపింపబడతావని అర్థం. కాబట్టి దేవుని ఆత్మని ఎవరైతే పొందుకుంటారో, పరిశుద్ధాత్మ అనే వ్యక్తిని ఎవరైతే పొందుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే దేవునిలోకి నడిపింపబడతారు. తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు చూడండి, ఒత్నీయేలు అని ఒక ఆయన ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. యెహోవా ఆత్మ అతని మీదకు వచ్చెను గనక అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్నహరాయిములో రాజైన కూషా నిషాతుయములను అతని చేతికి అప్పగించి. ఎవరి ఆత్మ అంటే, ఈయన ఎవరు అంటే పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తి ఎవరంటే ఒత్నీయేలు అనే ఆయన. ఒత్నీయేలు, ఈ ఒత్నీయేలు ఆయన ఏం చేస్తాడంటే ఆత్మను పొందాడు. నీవైనా సరే, నేనైనా సరే, మోషే అయినా సరే, లోకే అయినా సరే, బాబురావు అయినా సరే, సుభాష్ అయినా సరే, ఎవరైనా సరే ఏం చేయాలి? పరిశుద్ధాత్మని ఎవరైనా పొందుకున్నారా? ఈరోజు ఎంతమంది రొట్టె విరచడానికి వచ్చారు? ఈరోజు చెప్పండి, మీలో ఎంతమంది రొట్టె విరవడానికి వచ్చారు? చెప్పండి. అందరూ రొట్టె విరవడానికి వచ్చారు. అందరూ పరిశుద్ధంగా వచ్చారా? మరి వచ్చినప్పుడు మీలో పరిశుద్ధాత్మ ఉందా? దేవుళ్ళు నడిపింపబడుతున్నారన్న కాన్ఫిడెన్స్ మీలో ఉందా? ఉంటే ఈరోజు రొట్టె విరవండి, లేకపోతే ఇంటికి వెళ్ళండి. 1 గంట వదిలినప్పుడు రేపుడు దినానికి నేను రొట్టె విరుచుటకు నాకు కావాల్సిన యోగ్యతను దయచేయాలి. ముందు రోజు ఏమన్నా వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు ఎవరన్నా? లేదు, ఆయన ఎత్తున్నాడు, మీరు తీసుకుంటున్నారు, వెళ్తున్నారు, మళ్ళీ పాపము జీవితంలో వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళి ఏమవుతుందో తెలియదు. 1 గంట వచ్చి ప్రార్థన చేసుకోండి. రేపుడు నీ శరీరము తినుటకు, నీ రక్తము తాగుటకు నాకు కావలసిన యోగ్యతను దయచేయి ప్రభు అని 1 గంట మీరు ఈ ఆలయంలో ప్రలాపించినట్లయితే ఈరోజు మీరు అర్హులు. పరిశుద్ధాత్మ దేవుని మీరు అందుకుంటారు. ఏమి చేయి, తలలో పోసుకుంటాం, మేము పరిశుద్ధంగా ఉన్నాం. అప్పుడు దాకా ఆలయంలోకి వచ్చేంతవరకు మనలో ఏముంటాయంటే సాతాను ఆలోచనలు ఉంటాయి. అది అక్కడికి రాగానే ఒక్కసారిగా మనం పరిశుద్ధాత్మ రూపాన్ని సంతరించుకుంటాం. ఎలా సంతరించుకుంటాం నాకైతే తెలియదు. ఎవరైనా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే, నేను కూడా మినహాయింపు కాదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరైతే సంతరించుకుంటారో, ఆ పరిశుద్ధాత్మని మీలో గ్రహింపు కలిగి ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని వాక్యం ద్వారా నడిపింపబడతారు. మోషే ఏమి ఇవ్వాల, ఆయన అంతటిగా ఆయన ఇవ్వాల. ధర్మశాస్త్రాన్ని మోషే ఇవ్వాల. పరిశుద్ధాత్మ శక్తిని పొందాడు కాబట్టి దేవుని మాటలు ఆయన పలకల మీద రాసి ప్రజలకు తీసుకొచ్చాడు. నడిపింపు అంటే ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో, దేవుళ్ళ నుంచి ఆత్మ నీలో నిలబడుతుందో అప్పుడు ఏం చేస్తావంటే నువ్వు దేవుని శక్తితో నడిపింపబడు.
అది లేకపోతే మనం అనవసరం. అది ప్రతి వ్యక్తి, పాత నిబంధనలో ఉన్న ప్రతి వ్యక్తి ఏం చేశారంటే పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తులు. ఈ పరిశుద్ధాత్మ లేకపోతే వాళ్ళు దేవుని బిడ్డలుగా గుర్తు. దావీదు కూడా అంతే. ప్రతి చోట తాను చేయు ప్రతి పనులను దేవానికి స్తుతులు. నేనేమన్నా పాపం చేసుకుంటే నేను పాపం చేసిన దయతో నన్ను క్షమించు నడుస్తూ మాట్లాడతాడు, దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకి నడిపింపు ఉంది. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆయనలోంచి పక్కకి వెళ్తాడు అంటే దావీదుకు తెలుస్తూనే ఉంటుంది. నేను చేసేది తప్పని ఆయనకి తెలుస్తూ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మని బయటికి లాగేస్తాడు. తాను గ్రహించిన ఈ పరిశుద్ధాత్మను బయటికి నెట్టి సాతాను క్రియలను లోపల తెచ్చుకొని ఏం చేశాడు? పాపాన్ని కొడుకు. అక్కడ దేవునికి దావీదుకి మధ్య అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే దేవా నా చెయ్యి, నా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడే? 38వ సంకీర్తన ఇట్ట బాధ కలిగే సంకీర్తనలో రాశాడంటే దావీదు. ఎందుకంటే దేవునికి దావీదుకి మధ్య ఏమవుతుందంటే సాతానుడు దూరి ఉన్నాడు. దావీదులో పరిశుద్ధాత్మ శక్తి బయటకు పోయినప్పుడు, దావీదులోకి సాతాను శక్తి లోపలికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే పాపము చేసి ఏం చేశాడు? దేవుణ్ణి విడనాడిన వ్యక్తి వాడు. అందువల్ల దేవుడు దావీదు కొన్నిసార్లు తన యొక్క ప్రత్యక్షతని కనపరచకపోయినప్పుడు, ఎందుకయ్యా నువ్వు ఎన్నాళ్ళ వరకు నన్ను విడిచి పక్కకు పోతావు? నీ ముఖాన్ని నాకు ఎందుకు చూపించవు? నా చెయ్యి ఎందుకు విడనాడుతున్నావు? పొద్దుగూకులు నేను నీ బిడ్డన కాదా అని దేవుడితో ఏం చేస్తుంటే గొడవ పడుతూ ఉంటాడు. తన గ్రంథాల్లో రాసుకుంటాడు, కీర్తనలో. తప్పు చేయొచ్చాను, నీ సన్నిధికి వచ్చాను, నువ్వు నీ సన్నిధిలో మురళెడుతున్నా, పాపం చేసాను దేవా నన్ను క్షమించు. ఎన్నాళ్ళ వరకు నన్ను నీ చెయ్యి విడిస్తావు? నీ ఆత్మని నాలో పంపవా? ఇంకెంతసేపు? అది ఎవరికి ఉంటుందో తెలుసా? ఆ కాన్ఫిడెన్స్ ఎవరికి ఉంటుందో తెలుసా? పరిశుద్ధులకు మాత్రమే. నువ్వు ఎవరైనా సరే దేవునితో గొడవ పడాలి. ఏం చేశాడు ఇస్సాకు? ఏం చేశాడు యాకోబు? ఏం చేశాడు? దేవునితో పెనుగులాడాడు. వదులయ్యా అంటే వదలను అంటే దేవునికి తొంటె కూడా ఇరిగిపోయింది. అలాంటి పెనుగులాట నువ్వు ఆడుతున్నావా? దేవునితో ఆడుతున్నావా? పరిశుద్ధాత్మను నువ్వు పొందాలనుకుంటున్నావా? లేదా పొందవా? గంట సేపు ప్రార్థన చేయలేవా? వచ్చి ఒక్క గంట సేపు రేపటి దినానికి ఈరోజు నిన్ను నువ్వు సిద్ధపరచుకోవా? ఏం చెప్తున్నాడు భక్తుడు? ఏం చెప్తున్నాడు? నీ సహోదరునితో నీకు గొడవ ఉంటే అప్పుడే నువ్వు విరిచి రొట్టిని అక్కడే పడేసేది. ముందు ఏం చేసి రావాలంట? సమాధానపడ. నీ సహోదరితో నీకు గొడవ ఉంటే ఆ రొట్టిని అలాగే వదిలేసి ముందు సమాధానపడి తర్వాత నా దగ్గరికి రా. ఎంతమంది అలా పొందడాలంటే ముందు నీలో ఏముండాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి. దేవుని నడిపింపు నీలోకి రావాలి. ఆ పరిశుద్ధాత్మను ఎవడైతే పొందుతారో వాడు నడిపింపబడతాడు. కాబట్టి మీ నడిపింపు మీరు కాదు నడిచేది, మిమ్మల్ని నడిపించేవాడు పరిశుద్ధాత్మదేవుడు. దావీదుని, ఓత్నియేలుని, మోషేని, యెహోషువని, ఇంకా చాలామంది ఉన్నారు. గిడియోను చూడండి, అదే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 34వ వచనం. అదే సంసోన్ 13వ అధ్యాయం 25వ వచనం. అదేవిధంగా అదే న్యాయాధిపతులు 14వ అధ్యాయము 6వ వచనం. వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే చూడండి, మీరు కావాలని చూడండి. గిడియోను 6వ అధ్యాయం 34వ వచనం చూడండి. గిడియోను యెహోవా ఆత్మ ఏం చేసిందంటే యెహోవా ఆత్మ గిడియోనుని కమ్ముకున్నప్పుడు మాత్రమే మీరు ఏం చేస్తారంటే దేవుని చేత నడిపింపబడతారు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజల మధ్య సంచరిస్తున్నప్పుడు వాళ్ళకి తెలియలా
ఇప్పుడు నీ మధ్య నీకు సంచరిస్తానంటున్నాడు దేవుడు. నువ్వు తెలుసుకుంటున్నావా? తెలుసుకోవా? పరిశుద్ధాత్మను పొందుకోవా? నువ్వు నడిపించుకోవాలంటే నువ్వు పరిశుద్ధముగా ఉండాలనుకున్నప్పుడు నువ్వు నడిపించుకోలేవా? వాళ్ళందరూ ఆత్మను పొందుతున్నారే. కొంతమంది ఏం చెప్తారో తెలుసా? కొంతమంది అతి భక్తులు అనాలో మరి ఫాల్స్ బోధలు అంటారు. వాళ్ళు ఫాల్స్ బోధలు అంటారు. మేము ఆత్మను పొంది ఉన్నాము. ఏ ఆత్మను పొందాడు? మేము ఆత్మను పొంది ఉన్నాము, అభిషేకించబడ్డాము. ఎలా అభిషేకించబడ్డావు నువ్వు? నా గొప్ప కోసం అండి, కాకపోతే చెప్పే బోధలు అట్టా ఉన్నాయి. అలా పడిపోతున్నారు. అందువల్ల హిందూ సమాజం మొత్తం ఇప్పుడు మనల్ని పిచ్చి కుక్కల్ని చెండాడినట్టు చెండాడుతున్నారు ఎవరైతే ఇట్లాంటి ఫాల్స్ బోధలు చెప్తున్నారు. అలా అని వాళ్ళు బైబిల్ని వాళ్ళు తప్పుపడడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ బైబిల్లో ఏమి లేదు వాళ్ళు పెట్టడానికి. వీళ్ళు చేసే దుర్బోధనను బట్టి టచ్ అంట. ఏంది టచ్? ఎవరిని టచ్ చేశావు? నువ్వు టచ్ చేసావా? ఆయన టచ్ చేసావు. ఆయన టచ్ చేస్తే ఈయన ఉండడే. ఆయన టచ్ చేశాడు అనుకో, ఉండడు, మనిషి అనే ఉండడు. ఏం చెప్తున్నాడు? ఆ రోజు మందసంలో ఉన్న పరిశుద్ధాత్మకి తగిలినందుకే, మందసంలో ఉన్న పరిశుద్ధాత్మకి ఉన్నప్పుడు ఆ మందసాన్ని తగిలినందుకు ఎంతమంది చచ్చిపోయారమ్మా? ఎంతమంది చచ్చిపోయారు? మందసంలో ఉన్న పరిశుద్ధాత్మనే ఉన్నప్పుడు ఆ మందసాన్ని తగిలినప్పుడే ఎంతమంది చచ్చిపోయారు? మరి టచ్ అంట. ఈ టచ్ మరి ఎవరు చేస్తారో తెలియదు. ఆయన టచ్ చేస్తాడో ఈయన టచ్ చేస్తాడు. పరిశుద్ధాత్మను పొందడం అంటే, దేవా నువ్వు నాలో నివసిస్తే నేను ఏం చేస్తాను అంటే నీ వాక్యము చేత నడిపింపబడతాం, సన్మార్గంలో నడిపించబడతాం. నాలో ఉన్న చీకటి శక్తులు ఉండవు, నీ వెలుగు మాత్రమే ఉంటుంది, నీ వాక్యము మాత్రమే ఉంటుంది. అట్టి వాక్యాన్ని నాలో నివసింపచేయి అని నువ్వు అడిగితే అప్పుడు దేవుడు నీకు ఒక ఆదరణకర్తని పంపుతాడు. అలా పంపమని నువ్వు కోరుకోవాలి. ఆ దేవుణ్ణి, ఆ శక్తిమంతుణ్ణి, ఆ సర్వశక్తిమంతుణ్ణి, ఎల్ షద్దాయి దేవుణ్ణి నువ్వు వేడుకున్నప్పుడు ఆయనలో నుంచి ఒక ఆత్మ బయలుదేరి వచ్చి నిన్ను ఆహ్వానిస్తుంది. అప్పుడు ఆ ఆత్మ నీలో నివసిస్తుంది. నీవు నివసించు, నీ హృదయము నివసించు దేవాలయం, దేవుడు నివసించు దేవాలయం. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో అర్థం అవ్వట్లేదు నాకైతే తెలియదు. దేవుని ఆత్మను పొందాడు. ఆ రోజుల్లో ఏం చేశారంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్న వ్యక్తులు దేవుని ఆత్మను పొందుకొని ఏం చేశారంటే నడిపింపబడ్డారు. వాళ్ళు నడిచారు, వాళ్ళు వెనకున్న సైన్యాన్ని కూడా నడిపించారు, వాళ్ళ యొక్క ప్రజలను నడిపించారు దేవుని దగ్గరికి. మరి నువ్వు నీ కుటుంబాన్ని నడిపించలేకపోతాను. నేను కూడా నా పక్కన ఉన్న వాళ్ళని నేను తీసుకొని రాలేకపోతాను. ఎందుకు? నాలో లోపమో లేకపోతే ఏదైనా సరే మన కుటుంబాలనే ఆవరణలో, చర్చి ఆవరణలో తీసుకురాలేము. నడిపింపలేమా? మనం దేవుని ఆత్మను పొందలేమా? దేవుని ఆత్మ ఎక్కడైనా ఉంటుంది. హెబ్రోను ప్రార్థన మందిరంలో ఉంటుంది, షాలేము రాజు ప్రార్థన మందిరంలో ఉంటుంది, హోసన్న ప్రార్థన మందిరంలోనైనా ఉంటుంది. ఎక్కడ ఉన్నా అదే ఆత్మ, అదే శక్తి. ఆ శక్తి అక్కడలో నుంచి బయలుదేరిన, ఆ శక్తిలో నుంచి బయలుదేరిన ఆత్మే ఈ పరిశుద్ధ. ఎక్కడ ఉంటాడు? అక్కడ ఉంటాడు. రప్పించలేవా? ఎందుకు నువ్వు వెళ్తున్నావు చెప్పనా? ఎందుకు వెళ్తున్నారు చెప్పనా? ఒక ఆలయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడని నువ్వు గ్రహింపు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు నాకు ఈ ప్రదేశమైన ఒకటే, అక్కడ కూర్చున్నా ఒకటే, అక్కడ కూర్చున్న ఒకటే, ఇక్కడ కూర్చున్నా ఒకటే. సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చిలో కూర్చున్నా ఒకటే, నోవాహు ప్రార్థన మందిరంలో కూర్చున్నా ఒకటే. డాక్టర్ నోవా గారు చెప్పిన అదే వాక్యము, కాకి జాలయ్య గారు చెప్పిన అదే వాక్యం, మందా లోకయ్య గారు చెప్పిన అదే వాక్యం. అదే దేవుని గురించి, అదే ఆత్మ గురించి చెప్తున్నారు.
వాళ్ళలో ఉన్న ప్రత్యేకత ఏంటిది తెలుసుకోండి. ఆత్మను పొందండి. మీరు నడిపింపబడండి. మీ కుటుంబాలను కూడా నడిపింపబడేటట్టు ఆత్మ ద్వారా చేయండి. పరిశుద్ధాత్మను అంత పవర్ఫుల్ మ్యాన్ అన్నమాట. ఇంకా చూడండి నేను ఏం చెప్తాను. పరిశుద్ధాత్మ పనులు ఏం చేస్తుందని ఆయన చేసే పనులు నేను ముగించబడుతున్నాను. ఆయన చేసే పనులు ఏంటో చూడండి. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? సత్యములోనికి నడిపిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 3వ వచనంగా చూసినట్లయితే ఆయన దేవుని జ్ఞానాన్ని నడిపిస్తారు. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనుక ఇలాగు చేయుదురు. అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పి తిని మీరు జ్ఞాపకము చేసుకొనులాగున ఈ సంగతులను మీలో చెప్తున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఎందుకు వచ్చారంటే దేవుడు ఏదైతే తనకి ఆజ్ఞాపించాడో ఆ కార్యములన్నింటినీ చేయడానికి వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? దేవుడు తప్పు చేయొద్దని చెప్తున్నాడు. దేవుడు పాపము చేయొద్దని చెప్తున్నాడు. కాబట్టి ఆ పాపము చేయొద్దన్న వాక్యాన్ని, ఆ మాటలని ఏం చేశాడంటే జనానికి చెప్పాడు. జనము ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాటలను వాళ్ళలో ప్రతిష్ఠింప చేసుకుంటే ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అంటే మీకు ఒక్క విషయం చెప్తాడు. ఏం చేస్తాడంటే ఆ దేవుడు చెప్పిన మాటలు మీలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు తప్పు ద్వారా పడుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని నీకు గుర్తుకొస్తాడు. దేవుని వాక్యాన్ని నీకు గుర్తుకు చేస్తాడు. అయ్యా దేవుడు దొంగతనం చేయొద్దు అన్నాడు. అయ్యా దేవుడు నిన్ను వ్యభిచరించొద్దు అన్నాడు. అయ్యా నువ్వు విగ్రహారాధన చేస్తున్నావేమో, విగ్రహారాధన చేయొద్దని చెప్పాడు కదయ్యా. ధర్మశాస్త్రం నీకు ఇలా దేవుడి ద్వారా అనుగ్రహించబడింది కదయ్యా అని పరిశుద్ధాత్మ దేవుడు నీకు గుర్తుతా ఉంటాడు అన్నమాట. కత్తు పెట్టి గుచ్చుతా ఉంటాడు. ఆ గుచ్చుడు కానీ నీకు గుచ్చుకుంటే నువ్వు అలాగా ఉంటావు. అది గుచ్చుకోలేదనుకో అంటే దాని అర్థమైంది దేవుడిని, పరిశుద్ధాత్మని నీలో నుంచి బయటికి నెట్టేసావని అర్థం. ఎప్పుడైతే నీకు దేవుని వాక్యము గుర్తుకొస్తుందో, ఒక పని చేస్తున్నప్పుడు ఇది మంచి పని, ఇది చెడ్డ పని అని నీకు అవగాహన అవుతున్నప్పుడు అవ్వాలంటే ఏం చేయాలంటే దేవుని వాక్యం నీకు బోధిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బోధిస్తూ ఉంటాడు. అమ్మో ఇది తప్పు, దేవుని వాక్యము ప్రకారం ఇది తప్పు అని నీకు ఒక జ్ఞానాన్ని దయచేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధ జ్ఞానాన్ని నువ్వు పొందుకొని ఉండాలి. అనగా యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన మాటలు నీలో ఉండాలి. ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడతావు. ఆ రోజు మోషే గారు ధర్మశాస్త్రము ఇచ్చారు ఇజ్రాయేల్ ప్రజల కంటే దేవుని ఆత్మ ద్వారా పొంది దేవుని మాటలు తీసుకొచ్చి ఏం చేశాడంటే వాళ్ళకి ఇచ్చాడు. మోషే యొక్క ఆలోచనలో దేవుడు ఉన్నాడు కాబట్టి ధర్మశాస్త్రాన్ని లిఖించాడు. నా ఆలోచనల్ని ఏం చేశాడు దేవుడు అంటే తన ఆలోచనలుగా మార్చుకున్నాడని మోషే భక్తుడు ఒక చోట సెలవిస్తాడు. మోషే యొక్క ఆలోచనల్ని దేవుని ఆలోచనలతో ఏం చేశాడంటే షీట్ చేసుకొని అది రాశాడు. ఇప్పుడు అదే మాటలు యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా చెప్తున్నాడు. నువ్వు వ్యభిచారం చేయాలనుకుంటే వ్యభిచారం చేస్తేనే కాదురా ఘోర పాపము, ఆ చూపులతోనే చూస్తేనేరా ఘోర పాపం అది చెప్తూ ఉంటాడు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎవరన్నా గబకన మాకు లెక్చరర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఇలా తల ఉంచుకొని మాట్లాడతా. లేడీ లెక్చరర్స్ ఉంటారు, ఇలా వాళ్ళ ముఖాలు చూడను, ముఖాలు చూస్తే మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ కనిపించింది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇలా అన్నీ సర్దుకుంటూ ఉంటారు. ఆ పాపం నాకెందుకని నేను ఇలా కింద నేల చూపు చూస్తూ వాళ్ళతో మాట్లాడు. అది అట్లా నడిపించుకోవాలి మీరు. ప్రతి చోట పాట పాడండి ఒకసారి. నీ సాక్షిగా ప్రభువా పాడండి.
ఏం కావాలంట? ఆత్మాభిషేకం. నీ సాక్షిగా నేను జీవించాలంటే నీ ఆత్మాభిషేకము నాకిమ్ము. నీ ఆత్మాభిషేకము కానీ లేకపోతే నేను నీ సాక్షిగా ఉండలేను. నీ వాక్యము నాలో ఉండదు. కాబట్టి నీ సాక్షిగా నేను జీవించాలంటే నీ ఆత్మాభిషేకం నాకు అని నువ్వు ఏం చేయాలి? దేవునితో పెనుగులాడాలి. ఇలా పెనుగులాడినప్పుడు నువ్వేం చేస్తావు అంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటావు. తర్వాత రెండవ, నేను ఎక్కువగా చెప్పను, చూడండి టైం అయిపోతుంది. అదేవిధంగా చూడండి, విశ్వాసులకి ధైర్యం కలిగజేస్తుందండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం కానీ చూసినట్లయితే, అయినను పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురుగాక. చాలమ్మా. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతామంట? శక్తిని, దేవుని యొక్క జీవపు శక్తి మన మీదకి వస్తుంది. నువ్వు శక్తిమంతుడిగా ఉండాలంటే, జీవాన్ని మీరు పొందుకోవాలనుకుంటే ముందు మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మని పొందుకోవాలి. అలా పొందుకున్నప్పుడు ఆ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు ఆ దేవుడు మనలోకి వచ్చినట్టు. అలాగా దేవుడు సర్వవ్యాప్తిలోకి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఉంచుతాడు. కాబట్టి శక్తిని పొందాలంటే పరిశుద్ధాత్మని మనము పొందుకోవాలి. తర్వాత ఆత్మఫలాలు పొందేటట్టు చేస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 23 వచనాలు కానీ చూసినట్లయితే, అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ మీరు పొందాలంటే ఇప్పుడు మీలో ఏముండాలి? ఎవరు రావాలి మీలోకి? ఎవరు రావాలి? పరిశుద్ధాత్మని పొందుకోవాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు నువ్వు బెడ్ మీదకి వెళ్ళే ముందు 2 నిమిషాలు, అయ్యా ఈరోజు మేము చేసిన సమస్తమైన పాపాలని బట్టి నీ సన్నిధిలో వేడుకుంటున్నాము. మాలో ఉన్న పాపాలన్నింటినీ తీసివేయి. నీ ఆత్మతో, శక్తితో నన్ను, నా కుటుంబాన్ని రక్షించు, బలపరచు, మాలోకి వచ్చి నివసించు. నీ యొక్క పరిశుద్ధాత్మని మా చుట్టూ కంచెగా నాటి మమ్మల్ని పాపంలోనికి పోకుండా జీవంలోనికి మమ్మల్ని ఉంచమని మీరు ప్రార్థన చేయండి. ఇలా ప్రార్థన చేయగలిగినప్పుడే మీకేం జరుగుతుందంటే ఆత్మఫలములు అనేవి అనుగ్రహించబడతాయి. పరిశుద్ధాత్మను పొందుకున్నావు. ఇవన్నీ పొందుకుంటేనే పరిశుద్ధాత్మని పొందుకుంటేనే మీకు ఇవన్నీ బోధపడతాయి. లేకపోతే బోధపడవు. ఏమి చెప్పినా మీకు అర్థం కాదు. తర్వాత చూడండి, ఆయన మనకి దేవుని ఆలోచనలు బయలుపరుస్తానని చెప్తున్నాడు. 1 కొరింథీ 2వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచుంది. మనకైతే దేవుడు తన ఆత్మ వలన, ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ వలన మనకి ఏదైతే ఆయన అక్కడ చెప్పాలనుకుంటున్నాడో వాటిని దేవుని ఆత్మ వల్ల ఏం చేశాడంట? బయలుపరు. దేవుని ఆత్మ ఎలా ఉంటుంది, దేవుని విధులు ఎలా ఉంటాయి, దేవుని కట్టడలు ఎలా ఉంటాయి, దేవుని మార్గాలు ఎలా ఉంటాయి, అన్నింటినీ ఏం చేస్తాడంటే ఆత్మ ద్వారా మాత్రమే మనకు తెలియజేస్తాడు. ఆ ఆత్మని ఎవడైతే పొందుకుంటాడో వాడు దేవునిలో ఉంటాడు. ఆ ఆత్మని ఎవడైతే తీసివేస్తాడో, మనలో నుంచి తీసివేస్తాడు, పొందకూడో వాడు ఏం చేస్తాడంటే చీకటిలో నడుస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. గబుగా ముగిస్తున్నాను. చూడండి, బహుమతులు ఇస్తాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం, అపోస్తుల కార్యాలు. అమ్మ పేతురు, మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున
బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఇదేంటిది? యేసుక్రీస్తు నామములో ఏం చేయాలంట? బాప్తిజం పొందితే అప్పుడు మనకేమనుగ్రహించబడుతుంది? పరిశుద్ధాత్మ వరమును. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నాడో అప్పుడు దేవుని ఆత్మ ఆయన మీదకి పావురముగా వచ్చి దిగి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇప్పుడు నీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు రావాలంటే నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. ఆ వరాన్ని నువ్వు పొందుకున్నావు. ఆ వరాన్ని నువ్వు పొందుకున్నావంటే కంపల్సరిగా ఏం చేయాలంటే ఆ ఆత్మని, దురాత్మని నీలోంచి తీసివేసి పరిశుద్ధాత్మని నువ్వు గ్రహింపదే. అప్పుడే దేవుని వాక్యము నీలో నిలబడుతుంది. దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన ప్రతి మాట నీలో నిలబడుతుంది. పరిశుద్ధాత్మ ఉన్నంత వరకు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే, పరిశుద్ధాత్మ అనేది నీలో లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాటలు ఏవియూ నీలో నిలబడవు. ఆయన గుర్తు చేస్తూ ఉంటాడు, అయ్యా తప్పు చేస్తున్నావేమో చూసుకో, ప్రభులు వారు ఇలా చెప్పారు, ప్రభులు వారు ఇలా చెప్పారు. ఈ మాట నీలో ఉన్నప్పుడు నీకు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు. అది గుచ్చుకుంటూ ఉంటుంది. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే గుచ్చుతూ ఉంటాడు. వాక్యం అనే ఖడ్గము ద్వారా మిమ్మల్ని గుచ్చుతూ ఉంటాడు. అలా గుచ్చుకోవాలంటే దేవుడు చెప్పిన మాటలను మీరు గ్రహించాలి. గ్రహించి విశ్వసించాలి. విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ మీ శక్తిని మీరు పొందుతారు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? జీవ వాక్యం అనే ఖడ్గంతో మిమ్మల్ని పొడుస్తూ ఉంటాడు. అలా పొడవాలంటే ఆత్మని పొందండి, ఆత్మని పొందండి అని చెప్తున్నాడు. తర్వాత ఎందుకు ఈయన ఈ పనులన్నీ చేస్తాడంటే, ఎందుకు ఈయన ఈ పనులన్నీ చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఈ పనులన్నీ ఎందుకు చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడో తెలుసా? తీర్పు రోజు అంట. తీర్పు రోజు చనిపోతావు, నువ్వు చనిపోతావు, నేను చనిపోతాను, పాతి పెడతావు. తర్వాత అంటే ప్రభువు రాకముందు మనం చనిపోతే పాతి పెట్టబడతాం. ప్రభువు రాకడకి ముందే మనం చనిపోకపోతే ఏం చేస్తామంటే, ఒకవేళ నువ్వు ప్రభువు బిడ్డవైతే, దేవుని ఆత్మ పొందినవాడవైతే మహిమ శరీరంగా నువ్వు మార్చబడతావు. ఇప్పుడు కానీ ప్రభు వస్తే మీలో ఏమైతే రెండవ రాకడ కానీ వస్తే బతికున్న మీరంతా మహిమ శరీరులుగా మార్చబడతారు. ఎప్పుడు? దేవుని ఆత్మ మీలో నివసించినప్పుడు. అలాగే దేవుని ఆత్మ ద్వారా చనిపోయి దేవుని ఆత్మని వాళ్ళలో పెట్టుకొని ఎవరైతే చనిపోతారో, వారు ఎవరైతే పాతి పెట్టబడతారో వాళ్ళంతా ఏం చేస్తారంటే మహిమ శరీరాలుగా లేపబడతారు. బతికున్న వాళ్ళు రెప్పపాటున మారిపోతారు మహిమ శరీరంలోనికి. చనిపోయిన వారు మహిమ శరీరం ధరించుకొని పైకి లేస్తారు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి తీర్పు దగ్గరికి తీసుకొస్తారు. మహిమ శరీరం ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి నో ప్రాబ్లం, వాళ్ళకి రిజర్వేషన్ టికెట్ ఉన్నట్టే. తర్వాత ఇంకొక అట్టిడి కాని బ్యాచ్ ఉంటుంది. అట్టిడి కాని బ్యాచ్ ఉంటుంది. బాప్తిజం తీసుకొని మళ్ళీ లోకరీతిగా బతుకుతా, అయ్యా నేను విశ్వాసం. ఇక్కడ బాప్తిజం తీసుకుంటాం, ఇక్కడ రొట్టెలుస్తాము, మళ్ళీ బయటకు పోయి ఇంక నేను చెప్పను. వాళ్ళ గురించి ఒక గొప్ప యుద్ధం జరిగిద్దంట. ఎవరెవరికి? పరిశుద్ధాత్ముడికి సాతానుడికి గొప్ప యుద్ధం జరిగింది దేవుని దగ్గర. దేవుడు పలానా వ్యక్తి కాకి బాబురావు గారు లే అనగానే ఆయన వస్తాడు. వచ్చినప్పుడు ఏం జరుగుతాడు? పరిశుద్ధాత్మ ఏంటంటే బాబురావు గారి పరిస్థితి ఏందని అడుగుతాడు. అప్పుడు సాతాను ఏమంటాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడికి సంబంధం లేదు, ఇతను నా మనిషి అన్నాడు అనుకో. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మన పక్షాన వాద్యము తగాదాడతాడంట. చెప్పసక్కని కానీ మూలుగులతో తగాదాడుతూ ఉంటాడు. ఎవరితో? సాతాను. దేవుని దగ్గర చెప్పసక్కని కానీ మూలుగులతో మొరపెడతా ఉంటాడు. అయ్యా ఈయన నీ బిడ్డేనయ్యా, రక్షణ పొందబడ్డాడు, ఏదో చిన్న తప్పు వల్ల ఈయనట అయ్యాడేమో, ఒకవేళ ఇప్పుడైనా సరే ఆయన మార్పు మనసు పొందుతాడంటే తీసుకోవచ్చయ్యా అని సాక్ష్యం ఇస్తాడనమాట. నేను చెప్తున్నా ఈ విషయం. ఒకసారి ప్రకటన గ్రంథం చూడండి 12వ అధ్యాయం 7 నుంచి 12 వచనాలు కానీ చూసుకున్నట్లయితే, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో
యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిదిరి కానీ గెలవలేకపోయేది గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. ఘట సర్పం అనగా సాతానునికి అనమాట. ఆ తర్వాత కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు నా సాతాననియు పేరు గల సర్పమైన ఆ మహాఘట సర్పము పడదోయబడెను, భూమి మీద పడదోయబడెను. దాని దూతలు దానితో కూడా పడదోయబడి మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటే రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది ఆపు. ఇప్పుడు ఏం చేస్తాడంట? ఎవడు మోపుతాడు నేరం ఇప్పుడు? అపవాది ఎందుకు వచ్చాడు? బాబురావు గారిలో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోవటం వల్ల అపవాది వచ్చాడు. ఇప్పుడు అపవాది ఏం చేస్తాడు? బాబురావు నా మనిషి అని లాగుతూ ఉంటాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఈ బిడ్డ మారు మనసు పొందాడే, నీ వాక్యము తెలుసుకున్నాడయ్యా, నీ వాక్యము తెలుసుకున్నాడు అని దేవుని దగ్గర మూలుగుతూ ఉంటాడంట. అయ్యా ప్లీజ్ అయ్యా కాపాడయ్యా, ఆత్మ నశించిపోతుందయ్యా, నీ ఆత్మయ్యా, నీలో నుంచి వచ్చిన ఆత్మయ్యా, ఆ ఆత్మని నశించిపోకుండా రక్షించయ్యని ఏం చేస్తాడంటే ఈ ఆదరణకర్త యేసుక్రీస్తు పంపుతానన్న ఈ ఆదరణకర్త అక్కడ ఏం చేస్తాడంటే మన కోసము ఒక వ్యాజ్యము ఆడుతూ ఉంటాడు. ఒక న్యాయవాది అనమాట, న్యాయవాది, ఒక అడ్వకేట్ లాగా మన పక్షాన దేవుని దగ్గర ఏం చేస్తాడంటే చెప్పసఖ్యం కానీ మూలుగులతో ఆయనకి మొరపెడుతున్నప్పుడు దేవుడు కరుణా సంపన్నుడు కనుక బాబురావు గారిని ఏం చేస్తాడు తీసుకెళ్తాడు. ఎప్పుడు బాబురావు గారిలో అప్పటికైనా పరిశుద్ధాత్మ ఉంటే, లేకపోతే ఏం చేస్తాడు? సాతానుడికి అప్పచెప్పేస్తాడు. అటువంటి ఆదరణకర్త నీవు పొందాలనుకుంటే యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? నేను వెళ్ళుట మంచిది, నేను సత్యమునే చెప్పుతున్నాను, నేను వెళ్ళుట మంచిది, నేను మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపుతాను. అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఏదైతే మీకు బోధించాడో ఆ బోధనలు మీలో నిలిచి ఉండాలంటే మీరు పరిశుద్ధాత్మని పొందుకోవాలి. ఆ పొందుకున్న వ్యక్తే ఈ ఆదరణకర్త. ఆ ఆదరణకర్త రేపటి దినమున నీ కోసము దేవుని యొద్ద మొరలెడుతూ ఉంటాడు, నీ కొరకు వ్యాజ్యమాడుతూ ఉంటాడు. ఎవరితో? అపవాది మన మీద ఏం చేస్తాడంటే నేరారోపణలు మోపుతున్నప్పుడు ఆ అపవాది మోపిన నేరారోపణలను బట్టి దేవుని దగ్గర ఇక్కడ ఏం చేస్తాడంటే ఈయన వ్యాజ్యమాడుతూ ఉంటాడు. చెప్పసత్యం కానీ మూలుగులతో మన కొరకు ఆయన వాదిస్తూ ఉంటాడనమాట. ఈయన మా ఆత్మ అని. కాబట్టి ఆ ఆదరణకర్త నీకు కావాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు వారిని యేసుక్రీస్తు చెప్పిన వాక్యాన్ని మనలో ప్రతిష్ఠించుకున్నప్పుడు ఆ ఆదరణకర్త నిన్ను నడిపిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ అనే దేవుడు ఏముంటాడంటే నన్ను అందరినీ సర్వవ్యాప్తిలో ఉంటూ ఏం చేస్తాడంటే దేవుని దగ్గరికి నడిపించే వ్యక్తే ఈ పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ లేకపోతే నేను నడిపింపబడదు. లోకం మొత్తము ఏమవుతుందంటే సాతాను లోకముగా మార్చబడుతుంది. కాబట్టి ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుతారో వారు దేవునిలో నడిపింపబడతారు. ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందరో వాళ్ళు ఏం చేస్తారంటే సాతానికి అప్పచెప్తారు. కాబట్టి పరిశుద్ధాత్మకు దేవుణ్ణి పొందుదామా పొందమని ఈరోజు దేవుడు నా ద్వారా మీకు సెలవిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.